జై శ్రీరామ్. నేను మౌనికా శంకర. ఢిల్లీ ఉత్తమ్ నగర్లో చిన్న పిల్ల హోలీ ఆడుకుంటా హోలీ బుగ్గలు చిన్న చిన్న బుగ్గలు చేస్తే ఆ బుగ్గనట ఒక తుర్కదాని మీద పడ్డదట. అది బుర్కేసుకొని దాని బొంద మీదకి రోడ్డు మీద ఎందుకు తిరగనీకి వచ్చింది మరి? అట్లాంటప్పుడు హోలీ ఆడతారు పిల్లలు అని తెలియదా దానికి? వచ్చి ఇంత లొల్లి చేస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సారీ చెప్పిండంట. కూడా సారీ చెప్తే వెళ్ళిపోయి గంట తర్వాత దాని పంది సమాజాన్ని అంతా తీసుకొని వచ్చేది హిందూ అబ్బాయిని, వాళ్ళ ఇంట్లో అబ్బాయిని 28 ఏళ్ళ పిల్లగాన్ని కొట్టి కొట్టి చంపేసిండ్రు. వాళ్ళు రాక్షసులు అసలు వీళ్ళు. అసలు అది ఆడిదేనా చూడండి. వీళ్ళు మొగోళ్ళు ఇంతవరకు రాక్షసులు ఉండే, ఇప్పుడు ఆడోళ్ళు కూడా తయారవుతున్నారు. మొన్న ముంబ్రాలో కూడా అది గెలిచి ఎంఐఎం పార్టీ నుంచి గెలిచి కేసే హరాయా అట అంటే మొత్తం పచ్చరంగు అయిపోయింది, మొత్తం పచ్చరంగు చేసేస్తాం అంటే భారతదేశాన్ని కూడా పచ్చరంగు చేస్తాం. వాళ్ళ జెండా పచ్చరంగు ఉంటుంది కదా, ఆకుపచ్చరంగు చేస్తామని వీళ్ళ ఉద్దేశం అనమాట. వీళ్ళకు వశపడతలేదు. దేశం హిందూ దేశంగా మారుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందొద్దు, ఇస్లాం ప్రకారంగా కొట్టుక జావాలి, దాన్ని జిహాద్ అంటారు. అంతేగాని డెవలప్మెంట్కి వీళ్ళు వ్యతిరేకం. అందులో వీళ్ళు ప్రతి వారం హిందువుల మీద ద్వేషాన్ని, హిందూ సంప్రదాయాల మీద, హిందూ సంస్కృతుల మీద, హిందువుల మీద ద్వేషం పెంచుకుంటూ ఉండడం వల్లనే ఈరోజు తరుణ్ చావుకి ఇది కారణం. ఈ సిగ్గులేని జై భీమ్ అనేటోళ్లకు కొంచెమన్నా ఉండాలి మానం అనేది. ఆ తరుణ్ అనే వ్యక్తి అతని కోసం వెళ్ళి ఈ ముస్లింల ఇల్లును మొత్తం పెంట చేసి మొత్తం లంకన్ కదా హనుమంతుడు అగ్గికి పెట్టినట్టు వాళ్ళ ఇల్లు మొత్తం దహనం చేసి వచ్చింది బజరంగ్ దళ్ కార్యకర్తలు. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక్కరు కూడా ఏ కులం అని చూడాడు, వాడు హిందువా కాదా అని చూసుకుంటాడు. జై భీమ్ అని ఎగురుతారు కదా. తరుణ్ మరి దళిత వ్యక్తి కదా, హిందూ దళితుడు కదా, వాడి కోసం ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు తులసిచంద్, సిగ్గులేని తులసిచంద్ ఎందుకు మాట్లాడతలేదు? ఇది వీళ్ళందరికీ ఎందుకు మానం లేదు ఇప్పుడు? ఎందుకు అంటే వీళ్ళ ద్వేషం, వీళ్ళ పగ, వీళ్ళదంతా కూడా హిందూ ధర్మం మీద, హిందువుల మీద, ఆ ధర్మానికి, ఆ దేశానికి అడ్డంగా ఉన్న నరేంద్ర మోదీ మీద, భారతీయ జనతా పార్టీ మీద. అట్లని మనం భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఊకుంటే సరిపోదు. మనం కూడా సంఘటితంగా ఉండాలి, మనం కూడా ఒక యూనిటీతో ఉండాలి. అందుకే మీ పిల్లల్ని బజరంగ్ దళ్లో జాయిన్ చేయండి. వీళ్ళు లవ్ జిహాద్ కింద మన ఆడపిల్లల్ని ప్రతి సంవత్సరం 8 లక్షల మంది హిందూ ఆడపిల్లలు పోతున్నారు. అంటే ఒక ఆడపిల్ల అక్కడికి పోయి ఒక 4 పిల్లల్ని అనాల్సి వస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తారు. దాంతో కన్నప్పుడు ఇక్కడ మన దగ్గర ఉండి 2 పిల్లల్ని అంటే 3 ఉండేది, ఆడికి పోయి అది 4 అంటే ఈ పిల్ల మైనస్ ప్లస్ అక్కడ మళ్ళీ 4 ప్లస్ అంటే వాళ్ళు అక్కడ 5 పెరుగుతున్నారు, ఇక్కడ మనకు 1 + 3 మైనస్ అవుతుంది. కాబట్టి ఈ తేడాని మనం గమనించుకోవాలి. మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. హిందూ ధర్మం కోసం నిలబడుతున్న బజరంగ్ దళ్ సభ్యులుగా తయారు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు పోయి, ఒక చెంప మీద కొడితే వాని చెంప కొట్టుడు కాదు, నువ్వు వాని చెంపని తిరిగి కొట్టినావు అనుకో, వాడు రేపు పోయి ఇంకో బలహీన హిందూ చెంప కొడతారు. అందుకే మనం ఇప్పుడు ఒక చెంప మీద కొడితే వాని చెయ్యి నరకాలి, దాని ద్వారా వాడు ఇంకొక బలహీన హిందూ చెంప మీద కొట్టకుండా ఉంటారు. కాబట్టి మనం మన స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఇంకా రజసిక్ అవ్వాలి, యాక్టివ్ అవ్వాలి, అలర్ట్ అవ్వాలి. మన ధర్మం కోసం, ప్రతి హిందూ కోసం మనం నిలబడాలి. ఈరోజు తరుణ్ అనే హిందూ, దళిత హిందూ అన్నని చూసుకున్నాం మనము. వాడు మన పిల్లాడు, మన హిందూ అబ్బాయి. ఇది మన ఆలోచన. వాళ్లకు మనల్ని విడదీయాలనుకున్నప్పుడు నాగర్ కర్నూలు ఎట్లా విడదీసిండ్రు? వేరే కులం వాళ్ళను రెడ్లు ఇట్లా చేసిండ్రు అని. అదే మరి ఇప్పుడు మాట్లాడతలేరు ఎందుకు? ముస్లింలు దళితులను ఇట్లా చేసేసిండ్రు, జై భీమ్ ఎక్కడిది, జై భీమ్ ఎక్కడిది అని ఇప్పుడు మాట్లాడేది ఎందుకు? ఇది వీళ్ళ నేరేటివ్. జాగో హిందూ జాగో. ఒక సంఘంతో కలిసి ఉండండి. మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెంటనే వాట్సాప్ గ్రూప్లో కాల్ చేసి మీరు చెప్తే వాళ్ళు వచ్చేలాంటి సంఘం అదే బజరంగ్ దళ్. అట్లాంటి దానిలో యునైట్ అవ్వండి, దాంతో కలిసి ఉండండి. మన సేఫ్టీ, మన సెక్యూరిటీని మనం చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మన దేశ సేఫ్టీ, సెక్యూరిటీ మేబీ భారతీయ జనతా పార్టీ చూస్తుండొచ్చు, కానీ మన సెక్యూరిటీకి మనం ఒక సంఘటితంగా ఉండగలగాలి. జై హింద్, జై భారత్.